వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇది 2025 నవంబర్లో జరిగిన ఒక ఘటన. కానీ దాన్ని ఇప్పుడు వీడియో రూపంలో చేయడానికి కారణం ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత, దీనికి సంబంధించిన సంఘటన చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనం పిల్లలు చెప్తుంటే కొన్నిసార్లు వినిపించుకోం, చాలా తేలిగ్గా తీసుకుంటాం, లేకపోతే దాన్ని ఒక జోక్గా తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల పిల్లల హృదయాలు ఎలా దెబ్బతింటాయి, ఆ పర్యవసనంగా వాళ్ళ జీవితంలో తీసుకునే నిర్ణయాలు ఏంటి అనేది ప్రతి తల్లిదండ్రులకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. దీనికి సంబంధించిన వీడియోని మా వాళ్ళు పక్కనే ప్లే చేస్తూ ఉంటారు, మీరు చూడొచ్చు. ఒక 9 ఏళ్ల చిన్నారి స్కూల్కి నవ్వుతూ వెళ్ళింది, కానీ ఇక ఇంటికి తిరిగి రాలేదు. అది 2025 నవంబర్ 1 రాజస్థాన్లోని ఒక పాఠశాలలో జరిగిన ఈ ఘటన దేశాన్ని కదిలించింది. ఆ రోజు జరిగిందంతా సీసీటీవీ రికార్డ్ అయిన దృశ్యాలని మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది. ఒక చిన్నారి మనసులో ఎంత పెద్ద బాధ దాగి ఉంటుందో అర్థమవుతుంది. ఉదయం అమేరా చాలా సాధారణంగా కనిపించింది. స్నేహితులతో మాట్లాడింది, డాన్స్ క్లాస్లో పాల్గొంది, చాక్లెట్లు కూడా తిన్నది. ఆమెను చూసిన ఎవరు కొద్దిసేపట్లో ఇంత పెద్ద విషాదం జరగబోతుందని ఊహించి ఉండారు. కానీ కొద్దిసేపటికే క్లాస్లో పరిస్థితి మారిపోయింది. విచారణలో ప్రస్తావించిన వివరాల ప్రకారం ఒక డిజిటల్ స్లేట్కి సంబంధించిన ఘటనలో అమేరా తీవ్రంగా కలత చెందింది. ఆ తర్వాత సీసీటీవీలో కనిపించిన దృశ్యాలు ప్రతి తల్లిదండ్రి, ప్రతి టీచర్ తప్పక చూడాల్సినవి. అమేరా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మొత్తం 5 సార్లు తన క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళింది. ప్రతిసారి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది, కానీ సీసీటీవీకి శబ్దం లేదు. ఆమె ఏం చెప్పిందో మనకు అర్థం కావట్లేదు. అయితే ఒక 9 ఏళ్ల చిన్నారి 5 సార్లు సహాయం కోసం వస్తే ఆమె మనసులో ఎంత వేదన ఉండి ఉంటుందో ఊహించడం కష్టం కాదు. కొద్దిసేపటి తర్వాత అమేరా ఒంటరిగా క్లాస్ నుంచి బయటకు వచ్చింది. మెల్లగా మెట్లెక్కుతూ 4వ అంతస్తుకు వెళ్ళింది. ఆ తర్వాత జరిగిన విషాదాన్ని నేను మాటల్లో చెప్పలేను. దేశం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన తర్వాత దేశమంతా ఒక ప్రశ్న అడిగింది: బులీయింగ్ నిజంగా ఒక విషయమేనా? జస్ట్ ఫన్, జస్ట్ జోక్ అంటూ పిల్లలు చెప్పే మాటలు కొన్నిసార్లు మరో పిల్లాడి మనసులు తీవ్రంగా గాయపరుస్తాయి. వెక్కిరించడం, అవమానించడం, గుంపుగా ఒంటరి చేయడం, ఇవి కొందరికి సరదా కావచ్చు, కానీ బాధపడుతున్న చిన్నారికి మాత్రం అవి భరించలేని మానసిక వేదనగా మారొచ్చు. అందుకే ఏ పిల్లాడు లేదా పిల్ల నన్ను వేధిస్తున్నారు అని చెప్తే ఆ మాటను ఎప్పుడు తేలిక తీసుకోవద్దు. అది తల్లిదండ్రులైనా, టీచర్లైనా, స్కూల్ యాజమాన్యమైనా, అటు స్నేహితులైనా ప్రతి ఒక్కరూ వినాలి, గమనించాలి, స్పందించాలి. ఎందుకంటే సమయానికి పలికే ఒక ఓదార్పు మాట, ఒక సహాయం, ఒక అండ ఒక చిన్నారి జీవితాన్ని కాపాడగలవు. అమేరా కథ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది: పిల్లలు ఎప్పుడు గట్టిగా ఏడవరు, కొన్నిసార్లు వాళ్ళ మౌనమే వాళ్ళ సహాయం కోసం చేసి అతిపెద్ద పిలుపు అని. తల్లిదండ్రులు ప్రత్యేకించి చెప్తున్నాను, మీ పిల్లల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారన్నా జోక్ అంటున్నారు లేడా, తీసేసే, దీన్ని పట్టించుకోకు, ఇలాంటివి చెప్పకండి. వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించండి. ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడేలాగా చేయండి, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జై హింద్, జై భారత్. అండ్ నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.